మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఎల్లాపూర్ గ్రామంలో గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహం కుడి చేతి ముఖం ధ్వంసం చేయడం దుర్మార్గమైన చర్యని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నర్సింగ్ రాజ్ మండిపడ్డారు. సోమవారం ఎల్లాపూర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి నేటికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నా కుల వివక్షత అంటరానితనం నేటికీ గ్రామాలలో రాజ్యమేలుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమం బీఎస్పీ శాంతయ్య, నర్సిములు, పావనకుమార్, బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సత్యం, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి కఠినంగా శిక్షించాలని చెప్పి, అదేవిధంగా అంబేద్కర్ గురించి, అంబేద్కర్ రాజ్యాంగం గురించి చదివిన వాళ్ళైతే ఇలాంటి దుర్మార్గం పనులు చేయరు. ఎవరైతే కుల దురాంకారంతో నిరక్షరతతో ఉన్నటువంటి వారికి ఇలాంటి దుర్బుద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి ముందుకుంటారు. కాబట్టి అట్లాంటి మూర్ఖులను కఠినంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేసి జైలుకు పంపినట్లయితే మరొక గ్రామంలో కానీ మరి ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహాల జోలికి వస్తే ఖబర్దార్ బిడ్డ ఇలాంటి దుర్మార్గం పనులు చేసినటువంటి వారిని అంతటి వారినైనా విడిచిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి, ఈ గ్రామంలో జరిగినటువంటి విగ్రహానికి అన్యాయం, కొత్త విగ్రహాన్ని పునరుద్ధరించే విధంగా ప్రభుత్వంతో మాట్లాడి, అదేవిధంగా ఆర్డీఓ, సిఐ, ఎస్ఐ, డిఎస్పీలతో మాట్లాడి వారు ఇక్కడ వచ్చినట్లయితే వారు ఇక్కడ తక్షణమే పరిష్కారం చేయవలసిన బాధ్యత పోలీసు వారిపైన ఇక్కడ ఉంది. వాళ్ళు తక్షణం ఇక్కడ వచ్చి ముసుకేసి వెళ్ళిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్, సమాజం కాదని చెప్పి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఈరోజు మూసిపెట్టడం కాదు, వాళ్ళు ఎంత తొందరగా పూర్తి చేసి ఈ యొక్క విగ్రహాన్ని రిప్లేస్మెంట్ చేయడం జరుగుతుందో అప్పటి వరకు ఇక్కడ దళిత సంఘాల ఆధీనంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర పక్షాన దళిత రత్న సాయమల్ నర్సింగ్ రాజ్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు.